నమస్కారం. సొగస్చూడు తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్చూడు తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు ఫ్యాన్సీ 2 వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ వెరైటీ పట్టు చూద్దాం. పట్టు తర్వాత ఫ్యాన్సీ బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ అండి. గాంధర్వ పట్టులో బ్రైడల్ కలెక్షన్. గాంధర్వ పట్టు, కంచి గాంధర్వ పట్టు అంటారు. ఓకే. డిజైనర్ పళ్ళు ఇచ్చారు. డిజైనర్ పళ్ళు అండి. సారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే మొత్తం ఒక లేయర్ టైప్ లో గోల్డ్ జరీ యూస్ చేశారు. ఎడ్జెస్ లో మనకి బోర్డర్స్ లో మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత ఆరో మార్కర్, మళ్ళీ ఇంకొకటి మిడిల్ పార్ట్ లో కొంచెం బిగ్ సైజ్ డిజైన్ చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్, దట్టు మనకి పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న బడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఇక్కడ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఫుల్ ఆల్ ఓవర్. ఓకే. బోర్డర్ చాలా డిజైనర్ గా ఇస్తారు. బోర్డర్స్ వచ్చేసరికి మనకి 2 వేరియేషన్స్. వన్ సైడ్ చూసినట్లయితే మొత్తం కడ్డీ బోర్డర్లోనే క్రాస్ లైన్స్, ఇంకొకటి కడ్డీ బోర్డర్లో క్రాస్ లైన్స్ తీసుకుంటూ దానిలో కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. లోపలంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఒక లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడ శారీ బేస్ కలర్ అనేది కనిపించకుండా దాంట్లో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది మిక్స్ అయ్యే విధంగా వచ్చింది. బేస్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. రుద్రాక్ష డిజైన్, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, జిగ్జాగ్ లైన్స్, ఇట్లా ప్రతి ఒక్క లైన్లో కూడా మనకి డిజైనింగ్లో వేరియేషన్ చూపించారు. ప్లస్ ఈ లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి పింక్ కలర్ బేస్ వచ్చి దానిపైన అంతా కూడా జరీ వర్క్ వచ్చింది. ఈ శారీకి మనం బ్లౌజ్ చూద్దాం. పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ చేశారండి. సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. సారీలో ఉన్న బోర్డరే మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ మంచి వర్క్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మంచి ప్యాటర్న్ కూడా వస్తుంది. కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్స్ ఇచ్చారు. 2 కలర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి 20,250 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 20,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. పట్టు సారీస్ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది? మన దగ్గర 4,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. 4,500 నుంచి 40,000 దాకా పట్టు బ్రైడల్ కలెక్షన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ కంచి కళాక్షేత్ర పట్టు అండి. కంచి కళాక్షేత్ర పట్టు బాగుంటుంది. ఎల్లో అండ్ పింక్. ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి ట్రయాంగిల్స్ టైప్ లో ఒక డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ జరీ యూస్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ లాగా మనకి ఒక యారో మార్క్ స్టైల్లోనే కొంచెం లీఫ్ వర్క్ షేప్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్ కాంబినేషన్ తో మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఎల్లో ఉంది కాంబినేషన్. ఓకే. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కలనేత చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఇక్కడ చూసిన బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లోపల మనకి 2 ప్లేసెస్ లో అంటే ఇక్కడ బడ్ లాగా ఉన్న చోట ఫ్లవర్, ఫుల్ ఫ్లవర్ లో లోపల మనకి జరీ అనేది కూడా టచ్ చేశారు. సారీ మొత్తం కూడా బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా అండి ఎల్లో కలర్ బేస్ పైన మనకి పింక్ అండ్ బ్లూ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలిపి ఇచ్చారండి. సారీ ఎల్లో కాబట్టి బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి వర్క్ కూడా చేసుకోవచ్చు. సారీలో చూసినట్టు రాయల్ బ్లూ మీనా వర్క్ ఉంది కాబట్టి దాంట్లో మీనా వర్క్, థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 8,000 చేంజ్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,000 చేంజ్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. పట్టులో డిజైనర్ అండి. పట్టులో డిజైనర్. అవునండి. కొత్త వెరైటీ, చాలా కొత్త వెరైటీ. లైన్స్ వైజ్ వెరైటీ ఉంటుంది. థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. పళ్ళు చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి అన్ఈవెన్ గా ఉండే డిజైన్ ఇచ్చారనమాట. లెమన్ ఎల్లో కలర్, పింక్, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ 4 కలర్స్ కాంబినేషన్ తో 1 మీటర్. ఈ సారీ మొత్తం కూడా బాగుంటుంది. ఓకే. బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ అన్ని మంచి కడ్డీ బోర్డర్ ఇస్తారు. ఓకే. సారీలో ఉన్న లైన్స్ అనేది మనకి బోర్డర్ లో కూడా కంటిన్యూ అవడం వలన ఇక్కడ కూడా మనకి లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం బ్లాకిష్ కలర్, ఇక్కడ పింక్ వచ్చిన చోట పింక్ కలర్, ఇట్లా కలర్స్ అనేది కూడా మనకి బోర్డర్ లో చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ సారీ అంతా కూడా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్, క్రీమ్, పింక్, మళ్ళీ అగైన్ సేమ్ కలర్స్ రిపీట్ చేశారనమాట. ఒక చోట సరికి
బ్లాక్ కలర్ కొంచెం బ్రాడ్గా ఇచ్చారు, తర్వాత మనకి బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు, మళ్ళీ క్రీమ్ కలర్ బ్రాడ్గా ఇచ్చి క్రీమ్ కలర్ లైన్స్, ఇట్లా కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ టోటల్ శారీ అంతా కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా బాగుంటుందండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. మనం ఏదైనా మంచి కాంబినేషన్తో మంచి వర్క్, మల్టీ కలర్స్ ఎలాగో శారీలో ఉన్నాయి కదా, ఆ కలర్స్తో మనం ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుంది. 5000 ప్యూర్ కంచి పట్టుకుంది, కంచి పట్టులోనే లైట్ వెయిట్. ఓకే, ప్యూర్ కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ అండి, 5100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం పట్టు అండి, ఆరెంజ్ కలర్ అస్సాం పట్టు. బాగుంటుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్స్. టోటల్ 1 మీటర్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి బ్లాక్స్ టైప్లో డివైడ్ చేశారనమాట. ఇక్కడ 1/2 పార్ట్ చూసినట్లయితే బంచ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ పార్ట్లో మనకి జరీ అనేది యూస్ చేయలేదు. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బంచ్ ఇచ్చారు. ఇంక మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్తో మనకి చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి లీఫ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఇక్కడ కూడా అంటే 2 సైడ్స్ బోర్డర్లో మనకి జరీ లేకుండా మధ్యలో మొత్తం కూడా మనకి టోటల్గా జరీతో ఇచ్చారనమాట. లీఫ్ వర్క్ అలాగే కడ్డీ బోర్డర్ స్టైల్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి కవర్ చేశారు. సారీ బాగుంది, మంచి ఆరెంజ్ కలర్, బిగ్ సైజ్ బంచెస్, మంచి డిజైనర్ అండి. అస్సాం పట్టులో కొత్తగా వస్తుంది. ఓకే, బోర్డర్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ బేస్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్, ఈ శారీకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో డిజైన్ చూసినట్లయితే ఎప్పుడు మనం క్రాస్ లైన్స్, క్రీపర్స్, చిన్న చిన్న బంచెస్ చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి బిగ్ సైజ్లో బంచ్ అనేది ఇచ్చారు. ఒక క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పర్పుల్ కలర్, ఇంకొక క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ తీసుకుని దీనికి ఆపోజిట్గా గ్రీన్ కలర్ ఫ్లవర్ అలాగే పర్పుల్ కలర్ ఫ్లవర్ అట్లా డిజైన్ ఇచ్చారనమాట. బిగ్ సైజ్లో మనకి బంచెస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ బిగ్ సైజ్ బంచెస్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మంచి బ్లౌజ్ వస్తుందండి, గ్రీన్ కలర్, పళ్ళు కలర్ గ్రీన్, శారీ ఆరెంజ్ కలర్, పళ్ళు గ్రీన్ కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి, గ్రీన్ కలర్ ప్లస్ 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చి 4350 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4350 రూపీస్కి అవైలబుల్ ఉంది. అస్సాం పట్టు. నెక్స్ట్ వెరైటీ సౌత్ సిల్క్ అండి, సౌత్ సిల్క్ గ్రీన్ కలర్, సౌత్ సిల్క్ లో మంచి డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు కొత్త వెరైటీస్. సౌత్ సిల్క్ లో గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ అంటే కల్నేతో వచ్చిందండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేతో వచ్చింది పళ్ళు. ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా జిగ్జాగ్ లైన్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ క్రీపర్ కి మనకి హ్యాంగ్ అయ్యే విధంగా మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ పళ్ళు పార్ట్ కి 2 సైడ్స్ ఉంటుంది. అలాగే టోటల్ సారీ అంతా కూడా మంచి చిన్న చిన్న బుటీస్ స్మాల్ సైజ్లో ఉన్న బూటీస్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత మనకి సన్నటి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. సెకండ్ వైపు చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. యానిమల్ అండ్ ప్యారెట్ అంటే ఒక బర్డ్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఈ 2 కూడా మనకి బ్లాక్ కలర్ అనేది మనకి కొంచెం బేస్ వచ్చే విధంగా తీసుకొని మిగిలిన పార్ట్ అంతా కూడా పింక్ కలర్ అనేది యూస్ చేశారు. సెకండ్ బోర్డర్ వచ్చేసి జిగ్జాగ్ లైన్లో ఇచ్చారనమాట, గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి జరీ యూస్ చేయలేదు, ఇక్కడ టోటల్గా మనకి జరీతోనే ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం జరీ బుట్ట ఒకటి, థ్రెడ్ వీవింగ్ తో బుట్ట ఒకటి, మొత్తం సారీ అంతా కూడా అంటే ఒక ఫ్లవర్ ని మాత్రం మనకి జరీతో ఎలివేట్ చేశారు. మళ్ళీ 3 ఫ్లవర్స్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ లాగా మళ్ళీ అగైన్ సేమ్ జరీతో ఎలివేట్ చేసి ఒక లైన్ అట్లా ఇచ్చారనమాట. అంటే దీన్ని పిన్ డిజైన్ అంటారండి. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇదే టైప్ లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఓకే, దీనిలో ఉన్న డిజైనింగ్ మాత్రం మనకి సెల్ఫ్ డిజైనింగ్ అండి. అది కూడా ఏంటంటే సారీ మిడిల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవైతే చూసామో ఆ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ సారీలో ఉన్న బోర్డర్ని పైన బోర్డర్ 2 వేరియేషన్స్తో ఉంటుంది, సేమ్ బోర్డర్ వచ్చింది. కింద మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ డిజైనర్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3750 పడుతుంది. 3750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ కాటన్ అండి. ఉప్పాడ కాటన్ మనం రెగ్యులర్ గా ఉప్పాడ పట్టు చూస్తున్నాము. ఇప్పుడు కాటన్స్ లో చాలా మంచి సెల్ఫ్ వీవింగ్ తో వచ్చాయండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా. సారీ బేస్ వచ్చి కల్నేతో వచ్చిందండి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేతో ఇచ్చారనమాట. సారీ బేస్ అలాగే పళ్ళు బేస్ కూడా. కాకపోతే పళ్ళు అనేది కాంట్రాస్ట్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మ్యాంగో
షేప్ ఇచ్చి లోపల కూడా ఒక క్రీపర్ ఇచ్చారు. ఇది మనకి 4 లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. బోర్డర్స్ కూడా డిజైనర్ బోర్డర్స్. అది కూడా ఈ సారీలో ఎక్కడా కూడా మనకి జరీ అనేది అస్సలు యూస్ చేయలేదండి, మొత్తం థ్రెడ్ వర్క్ తోనే వచ్చింది. ఇక్కడ కూడా సారీ బేస్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పర్పుల్ కలర్ లేయర్ లాగా ఇచ్చేసి మ్యాంగో వర్క్ కట్ వర్క్ స్టైల్లో చూపించారు. ఈ మ్యాంగో లోపల కూడా మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇక్కడ మనకి లీఫ్ పార్ట్ తో బంచ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లెయిన్ క్రీపర్ లాగా ఇచ్చారు, పైన ఒక ప్లెయిన్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాంట్రాస్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా బాదం షేప్ ఉంటుంది. ఒక దాంట్లో ఎల్లో కలర్ ఎలివేట్ అవుతుంది, ఇంకొక దాంట్లో పింక్ కలర్ ఎలివేట్ అవుతుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలంటే మనం పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు, లేదంటే పర్పుల్ కలర్ తో ఇదే బ్లౌజ్ కి గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1275 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1275 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా ప్రింట్ అండి. కోటా ప్రింట్ బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, లెమన్ ఎల్లో బేస్ చాలా బాగుంటుంది. ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా బేస్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. ఇక్కడ పళ్ళులో మాత్రం మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. సారీ మొత్తం కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది. పళ్ళు 1 మీటర్ ఫుల్ ఉంటుందండి. దీంట్లో మనకి ఎల్లో కలర్ లోనే కొంచెం డార్క్ మ్యాంగో ఎల్లో షేడ్ తో బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 2 బంచెస్ ని యాడ్ చేశారనమాట. ఒక ట్రీ టైప్ లో 2 బంచెస్ ఇచ్చారు. ఇది కూడా మనకి కొంచెం ఎల్లో షేడ్ లోనే డార్క్ కలర్ తీసుకున్నారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు. బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చేసి కింద మనకి కొంచెం గోల్డ్ కలర్ టచ్ చేశారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మొత్తం క్రాస్ లైన్స్ లాగా పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడగానే ప్లెజెంట్ లుక్ కనిపిస్తుందండి. ఈ సారీలో మనకి అంటే డిజైన్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. ఎల్లో కలర్ కి పింక్ కలర్ తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకుని డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీంట్లో కలర్స్ లేవు కానీ డిజైన్స్ చేంజ్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ లో. ఈ సారీ కూడా చాలా రీజన్ అండి, 1000 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం కోట అండి. కొల్లం కోట లైట్ గ్రే కలర్ అండ్ పింక్ కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి. కొల్లం కోటా మెటీరియల్ ఇది మొత్తం టోటల్ సారీ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్తో ఉంటుంది. లైట్ గ్రే కలర్ అండ్ పింక్ కలర్. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా అంటే పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కల్సం మోడల్లో ఒక డిజైన్ ఇచ్చారు. దానికి అటు ఇటు ఒక చిన్న చిన్న క్రీపర్స్ కూడా యాడ్ చేసి మధ్యలో గోల్డ్ కలర్తో మనకి ఆర్టిన్ షేప్ ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా గ్రే కలర్ పైన ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ సిల్వర్ జరీ ఇచ్చారు, దానిపైన సర్కిల్స్ టైప్లో గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి, ఓకే, బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్కి 1 లైన్ మొత్తం కూడా అంటే ఒక 3 లైన్స్ లాగా వచ్చేసి మనకి మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఇంకొక 3 లైన్స్ వచ్చేసి గోల్డ్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్, సింగిల్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. దీనికి పింక్ కలర్ తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1650 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరిలో డిజైనర్ అండి. చందేరి అంటే మనం ఎప్పుడు ప్లెయిన్ చూస్తూ ఉంటాం. అవునండి, దాంతో ఇప్పుడు సెల్ఫ్ వీవింగ్ ఇచ్చి బాయ్స్ డిజైనర్ సారీ. చందేరిలో డిజైనర్ సారీ అండి. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో డిజైన్ అంటూ ఏమీ ఇవ్వకుండా కడ్డీ టైప్ లోనే మనకి జరీతో ఒక లేయర్ తో ఒక కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. మెయిన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి. ఓకే, సారీ బేస్ మనకి బ్లూ కలర్ ఉంటుంది. అలాగే ఇక్కడ బోర్డర్ బేస్ కూడా బ్లూ కలరే ఇచ్చేసి దానిపైన ఒక లేయర్ టైప్ లో జరీ ఇచ్చేసి 1 సైడ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంతా పైతాని బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. పింక్ అండ్ బ్లూ. ఇప్పుడు ఏదైతే ఇక్కడ బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ పార్ట్ ఇచ్చారు, బ్లూ కలర్ బేస్. దానిపైన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ సేమ్ అంటే బేస్ కలర్ సారీ అలాగే పళ్ళు బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1900 పడుతుందండి. 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ అవైలబుల్ ఉన్నాయి.
నెక్స్ట్ వెరైటీ జూట్ ప్రింట్ అండి. జూట్ ప్రింట్. జూట్ ప్రింట్ బోర్డర్స్ చాలా వేరియేషన్ ఇచ్చారు, 2 సైడ్స్ బోర్డర్స్ వేరియేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ గోట్ వర్క్, ఇంకొక సైడ్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు లైన్స్ వైజ్గా. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్తో టచ్ కూడా చేశారు. ఇది మనకి 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అంటే సారీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అండ్ పైన బోర్డర్లో ఇచ్చారు. సేమ్ డిజైన్ బోర్డరే మనకి కింద వైపు కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేశారనమాట. కింద గోట్ వర్క్ ఇచ్చేసి రెడ్ ఇచ్చారు, దీనికి ఆపోజిట్గా బ్లూ కలర్తో మనకి లైన్స్ వైజ్గా డిజైన్ చేశారు. పైన ఏంటంటే ఈ పార్ట్ మొత్తం రెడ్ వచ్చేసి ఈ రెడ్ కలర్ పార్ట్లో బ్లూ కలర్ వచ్చింది కదా, దీనికి ఆపోజిట్గా ఇచ్చారనమాట. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కొంచెం గ్యాప్స్ అనేది మనకి కనిపిస్తుంది. కింద చూసినట్లయితే చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో బ్లూ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్స్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1300 పడుతుందండి. ఓన్లీ 1300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో డిజైనర్ సారీ అండి. కోటాలో డిజైనర్ సారీ బేస్ కలర్ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు, దానిపైన బ్లాక్ కలర్ కాంబినేషన్తో కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. అంటే టోటల్గా కాంట్రాస్ట్ కలర్ తీసుకోవడం వల్ల ఎంత లాంగ్ నుంచి చూసినా ఈ సారీ బేస్ కలర్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ని కూడా ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్తో సన్నటి లైన్స్ ఇచ్చేసి ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ బేస్ కలర్ తీసుకున్నారు, దానిపైన క్రీమ్ కలర్తో అంటే గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా పింక్ కలర్ అంటే ఈ సెకండ్ బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకుని దానిపైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డబుల్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది, కాకపోతే దానిపైన అంతా కూడా ఒక లేయర్ టైప్లో థ్రెడ్ వర్క్ తీసుకుని ఒక టెంపుల్ టైప్ డిజైన్ వచ్చేసరికి గ్రీన్ ఇంకొకటి పింక్ కలర్ ఇచ్చారు. మళ్ళీ అడ్జస్ట్లో కూడా సేమ్ కలర్ వచ్చింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో మ్యాంగో డిజైనర్ బోర్డర్, శారీ మెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ఇచ్చారు, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేసేసరికి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ అండి. ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్, బోర్డర్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత వచ్చి 1800 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇక్కత్ పట్టు అండి. నెక్స్ట్ వెరైటీ ఇక్కత్ పట్టు. ఓకే, ఇక్కత్ పట్టులో డిజైనర్స్ అండి. గోల్డ్ స్పాట్ అండ్ బ్లాక్ కలర్. ఇక్కత్ పట్టులో మన దగ్గర చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఓకే, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారండి, గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కత్ పట్టులో మెయిన్ ఏంటంటే అండి మనకి పళ్ళు అనేది ఎక్కువ డిజైన్ ఇవ్వరు, అండ్ సారీ మెయిన్లో మాత్రం డిఫరెంట్గా డిజైన్స్ అనేది మనకి క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ మీద కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్కి కడ్డీ బోర్డర్ స్టైల్లో మధ్యలో ఇచ్చేసి ఎడ్జెస్లో మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీమ్ కలర్తో కొంచెం జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ వేరియేషన్, బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ డిజైన్ మంచి టిష్యూ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద ఇక్కత డిజైన్స్ ఇచ్చారండి. ఒకటి గ్రే అండ్ బ్లాక్ కలర్ మిక్స్ వైట్ ఇచ్చారండి. వైట్ కలర్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ ఉంది. బాగుంది. దీనికి బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్, బ్లౌజ్ ఆరెంజ్, బోర్డర్ మంచి బోర్డర్ దర్బార్ బోర్డర్ లాగా హ్యాండ్స్ కి ఇస్తారు. ఓకే, ప్యాటర్న్ ఇలా చేసుకోవచ్చు, మంచి ప్యాటర్న్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7800 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి. 7800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ అండి, ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టులో చెక్స్ అన్నమాట. ఉప్పాడ పట్టులో చెక్స్. అవునండి, రేట్స్ అవి చాలా రీజనబుల్. ప్యూర్ పట్టు, సంపంగి కలర్ కాంబినేషన్ కి కొత్త వెరైటీస్ అన్ని. ఓకే, 1 మీటర్ పళ్ళులో కూడా మనకి కొంచెం బ్రాడ్ గా లైన్ ఒకటి, మళ్ళీ సన్నటి లైన్స్ అట్లా మనకి లైన్స్ వైజ్ గా డిజైన్ చేశారండి. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే చెక్స్ లో వస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి. సారీలో అంటే ఇంతకుముందు మనం అక్కడ కడ్డీ బోర్డర్ ఏదైతే చూసామో పళ్ళులో అదే టైప్ లో ఇక్కడ కూడా బోర్డర్ ఇచ్చేసారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సంపంగి కలర్ అండ్ చంద్రకాంత కలర్
కలర్, 2 కలర్స్ని మనకి చెక్స్ వైజ్గా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్స్ అంతా ఎల్లో ఉంటుందండి, అంటే సంపంగి కలర్ కాంబినేషన్. క్రాస్ లైన్స్ అంతా కూడా మనకి చంద్రకాంత కలర్ ఇచ్చేసరికి కొంచెం వేరియేషన్ అనేది మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. అది కూడా మరీ బిగ్ సైజ్లో కాకూడదు, మరీ స్మాల్ సైజ్లో కాకుండా మీడియం సైజ్లో మనకి చెక్స్ ఇచ్చారు. వీటిలో కలర్స్ అవి చాలా బాగుంది. దీంట్లో చెక్స్ లో బార్డర్ వచ్చి ఇది ఎల్లో బార్డర్ ఉంది కదా, కొన్ని సిల్వర్ బార్డర్ కాంబినేషన్స్ అట్లా కూడా ఉన్నాయి, బాగున్నాయి. సంపంగి కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది కామన్. ఈ సారీ కాస్ట్ వచ్చి 2400 అండి. పట్టు ప్యూర్ సారీ. పట్టు. ఓకే, పట్టు సారీ చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి. 2400 రూపీస్ ఓన్లీ. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ సిల్క్ కోటా మీద హ్యాండ్ ప్రింట్ అండి. సిల్క్ కోటాలో హ్యాండ్ ప్రింట్. అవునండి, బాగుంటుంది సారీ. కలంకారీ డిజైన్, కలంకారీ ప్రింట్స్ అన్ని. ఓకే ఓకే, లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూస్తుంటే చాలా బిగ్ పళ్ళు ఇచ్చారండి. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ని 2 బ్లాక్స్ లాగా తీసుకున్నారు. క్రీమ్ కలర్ బేస్ మీద గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కూడా టచ్ చేశారు. ప్యారెట్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా, క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్, ఫ్లవర్ అంతా పింక్ ఇచ్చారు. ఇక్కడ 2 కలర్స్ అయితే యూస్ చేశారు, అవే 2 కలర్స్ మనకి ఈ బర్డ్లో కూడా యూస్ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి పికాక్ని ఇక్కడ కూడా, అంటే ఇది పికాక్ మోడల్ అండ్ ప్యారెట్ మోడల్ 2 వెరైటీస్గా కనిపిస్తుంది. అదే డిజైన్ని మనకి ఇక్కడ క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారనమాట. 1 మీటర్ పైననే మనకి పళ్ళు కనిపిస్తుంది. కలంకారీ ప్రింట్స్ వస్తుంది. బోర్డర్ అంతా కూడా చాలా కలంకారీ డిజైన్ తీసుకొని హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లో పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో సన్నటి బోర్డర్ ఇచ్చారండి. కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. ఇదే కలర్స్ కాంబినేషన్ కింద కూడా మనకి కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట ఈ బోర్డర్ అనేది. ఈ బోర్డర్ పైన మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా, ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే మనం బర్డ్స్ చూసామో అదే బర్డ్స్ ని ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తూ స్టాండింగ్ పొజిషన్ లో ఒక క్రీపర్ పార్ట్ మీద ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ లో ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి క్రీమ్. ఓకే, క్రీమ్ మనం ఏదైనా మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి. మంచి పింక్ కలర్ తో పింక్ గ్రీన్ కాబట్టి మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1200 పడుతుందండి. ఓన్లీ 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.